నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు ఎగ్జామ్ స్టేషన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈరోజు మిత్రమా మనం ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ చాప్టర్ పైన డిస్కస్ చేద్దాం. సో మొదటి క్వశ్చన్ సార్, ద ఫస్ట్ క్వశ్చన్ ఇయర్, విచ్ లెటర్ ఈస్ ద సెవెంత్ ఎట్ రైట్ ఆఫ్ ఎయిత్ లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీకు అందరికీ తెలుసు ఏమని, ఏ టు జెడ్ వీ హ్యావ్ ద లెటర్స్. సో ఏ టు జెడ్ వీ హ్యావ్ total 26 letters. From the A to Z 26 letters. సో ఏ నుండి జెడ్ వరకు ఉన్న 26 అక్షరాలు వాటి యొక్క ప్లేస్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి చూస్తే A1 అవుతుంది, Z26 అవుతుంది. అదే ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అయితే Z1 అవుతుంది, A26. ఇలా ప్రతి లెటర్కి 2 ప్లేస్ వాల్యూస్ ఉంటాయి, ఫార్వర్డ్ ప్లేస్ వాల్యూస్ అండ్ బ్యాక్వర్డ్ ప్లేస్ వాల్యూస్. సో ఎడమ వైపు నుండి స్థాన విలువలు ఉంటాయి, అలాగే కుడి వైపున ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ రూపంలో ఇచ్చిండో చూడండి సార్. విచ్ లెటర్ ఈస్ ద సెవెంత్ ఎట్ రైట్ ఆఫ్ ఎయిత్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎట్ అంటే నథింగ్ బట్ 2 సార్. ఇప్పుడు ఇందులో సెవెంత్ ఎట్ రైట్ అన్నాడు, ఇట్ నథింగ్ బట్ టు ద రైట్ అని అర్థం. టు ద రైట్ ఏ లెటర్, సెవెంత్ లెటర్. ఎయిత్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ ఎయిత్ లెటర్. సో తెలుగులో చూడండి సార్, అక్షరమాలలో ఎడమ చివరి నుండి 8వ అక్షరానికి కుడి వైపున 7వ స్థానంలో అన్నాడు. అంటే మీరు ఆల్ఫాబెట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, సో ఆన్, ఎక్స్, వై, జెడ్. రైట్. సో ప్లేస్ ఆఫ్ వాల్యూ సార్, A place value from the left hand 1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13, N14, O15 like that, P16, Q17, X24, Y25, Z26 sir. Clear? సో మనం ఇక్కడ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చివరి ఉన్నాడు 8వ అక్షరం. 8వ అక్షరం అంటే ఏమొస్తుంది చెప్పండి, హెచ్ అనే లెటర్ వస్తుంది. ఈ హెచ్ అనే లెటర్కి ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు. ఇట్ మీన్స్ దిస్ ఈస్ ద టు ద రైట్ అండ్ దిస్ వన్ ఈస్ టు ద లెఫ్ట్. సో మనకి ఏ వైపు బొమ్మన్నాడు, టు ద రైట్ బొమ్మన్నాడు. సో సెవెంత్ ఎట్ రైట్ అన్నాడు, అంటే ఇంకొక రైట్ సైడ్ 7 లెటర్స్ పోవాలి. 1 2 3 4 5 6 7th లెటర్ ఏమొచ్చింది, 15th లెటర్ ఓ వచ్చింది. సో ఇది జనరల్గా మనం చెక్ చేసేటువంటి ప్రాసెస్, కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెథడ్ని ఫాలో కారు సార్. సో ప్లీజ్ మన యొక్క బద్రి కుస్మ సార్ యొక్క మన రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ని మీరు ఫాలో కండి. మన యాప్లో అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో మన యాప్ క్లాస్ని రెగ్యులర్గా మీరు ఫాలో అయితే అన్ని షార్ట్ కట్స్ వస్తాయి. ఇప్పుడు షార్ట్ కట్లో చూద్దాం. సో ఇక్కడ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఎయిత్ లెటర్కి టు ద రైట్. సో లెఫ్ట్ రైట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి. ఏం చేయాలి సార్, అడిషన్. సో 8 + 7 టోటల్ వి నీడ్ 15th లెటర్, 15 లెటర్స్. సో మనకి ఇక్కడ ఎడమకు కుడి వైపు కనుక అంటే 2 వేరు వైపులు ఇస్తే, లెఫ్ట్ రైట్ వస్తే వేరు వైపుగా వస్తే కలపండి, సమానం ఒకే వైపు కనుక వస్తే తీసివేసేయండి. ఎడమ కుడి అనేది వేరు కాబట్టి ఇక్కడ అడిషన్ చేద్దాం. సో లెఫ్ట్ రైట్ ఆల్వేస్ అడిషన్. సో టోటల్ వి నీడ్ 15 లెటర్స్. ఫ్రమ్ విచ్ సైడ్, సో ఎక్కడి నుంచి అంటే ఇందులో ఫ్రమ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రమ్ ఎక్కడి నుంచి అన్నాడు, ఎడమ చివరి నుండి అన్నాడు. సో ఎడమ నుంచి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ అనే లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏ నుంచి 15వ స్థానం నుండి అక్షరం ఏంటి సార్ అంటే ఓ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. సో ఓ వీ హ్యావ్ ఎట్ థర్డ్ పొజిషన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు చిన్న క్వశ్చన్స్ అనిపించినా దీని యొక్క లోతు మెల్లమెల్లగా అర్థమవుతుంది సార్. సో విచ్ లెటర్ ఇస్ ద సెవెంత్ ఎట్ రైట్ మీన్స్ ఏ లెటర్కి 7th పొజిషన్ పోవాలి, 8th లెటర్. ఆ 8th లెటర్ ఎక్కడి నుంచి రావాలి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రావాలి. సో ఎడమ చివరి నుండి 8వ అక్షరానికి దానికి కుడి వైపున 7వ అక్షరం అంటే టోటల్గా 8 + 7 15. 15వ స్థానం నుండి అక్షరం ఏంటంటే ఓ సార్. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. In English alphabets, which letter is the 4th at right, from 9th at left, from 7th at right hand sir? ఈ క్వశ్చన్లో మనకు 2 ప్లేసెస్ బదులు 3 ప్లేసెస్ వచ్చినాయి. ఎన్ని ప్లేసెస్ వచ్చినా లెఫ్ట్ రైట్ కాంబినేషన్. సో ఇప్పుడు చూద్దాం మాస్టర్. ఆంగ్లక్షరమాలలో కుడి చివరి నుండి, రైట్, ఆంగ్లక్షరమాలలో కుడి చివరి నుండి చూడండి, ఇక్కడ కుడి చివరి నుండి 7వ అక్షరానికి ఎడమ వైపున
9వ స్థానంలో ఉన్న అక్షరానికి కుడివైపున 4వ స్థానం అన్నాడు. ఓకే, రైట్ సార్. ఇక్కడ మనకు చెప్పింది ఏంటి సార్ అంటే ఫ్రమ్ ద రైట్కి టు ద లెఫ్ట్ టు ద రైట్ సార్. సో నథింగ్ బట్ ఎట్ రైట్. సో ఇన్ ఇంగ్లీష్ alphabet which letter is 4th at right, from 9th at left, from 7th రైట్ హ్యాండ్ కుడి చివరిని అన్నాడు. సో ఇప్పుడు మనము లెఫ్ట్ రైట్ 2 కాంబినేషన్లు బదులు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ రైట్ని అడిషన్ తీసుకొని, అంటే 3 టైప్స్ ఆఫ్ ప్లేసెస్ వాల్యూ ఇచ్చాడు కానీ మనం 2 ప్లేసెస్లోకి కన్వర్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. అప్పుడు రైట్ లెఫ్ట్ అందులో ఏముంది ఫ్రమ్లోకి కలిపోవాలి. 2 అనేటువంటిది ఫ్రమ్లోకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ 7 + 9 ఎంత అవుతుంది? టోటల్ 16 అవుతుంది. కానీ ఫ్రమ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రమ్ ఏమవుతుంది? ఇది టోటల్ రైట్ అవుతుంది. ఫ్రమ్ రైట్ 16th లెటర్కి ఇక్కడ ఏమున్నది? టు ద రైటే ఉంది. సో టు ద రైట్ ఎంత అంటే 4. సో లెఫ్ట్ ఉంటే సబ్ట్రాక్షన్, రైట్ ఉంటే సబ్ట్రాక్షన్. సేమ్ సైడ్ అంటే 2 ఎడమ వైపులు ఉన్న తీసివేసేయాలి, 2 కుడి వైపులు ఉన్న తీసివేసేయాలి. ఒక ఎడమ ఒక కుడి అయితే అడిషన్ చేయాలి. ఈ 2 వేరు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్. సో 16 నుంచి 4 తీసేస్తే మనకి ఇక్కడ వచ్చేటువంటిది ఎంత సార్ అంటే 12. ఏం మిగిలింది ఇక్కడ? ఫ్రమ్. సో ఫ్రమ్ రైట్ సైడ్ 12th పొజిషన్లో ఉన్న లెటర్ కావాలి. సో ఫ్రమ్ ద రైట్ సైడ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే Z1, Y2, X3 ఇలా సో ఆన్ మనకు ఏ అనేది 26th పొజిషన్లోకి వస్తుంది. సో అలాంటప్పుడు 12th పొజిషన్లో ఇలా 12th పొజిషన్లో వచ్చేటువంటి రైట్ నుంచి 12th పొజిషన్లో ఉండే లెటర్ ఏంటంటే సార్ ఓ సార్. ఏంటి సార్? ఓ అనే లెటర్ వస్తుంది. సో ఈ ఓ అనే లెటర్ని ఫార్వర్డ్లో లెఫ్ట్ నుంచి చూస్తే 15th పొజిషన్, రైట్ నుంచి చూస్తే 12th పొజిషన్. ఏదైనా ఒక అక్షరానికి ఇరువైపుల నుండి కూడితే 27కు సమానం కావాలి. ఇఫ్ ఎనీ లెటర్ ఇట్స్ సమ్ ఆఫ్ 2 side place values are always equal to 27. So from the left hand 12th letter appear in the English alphabet is O. So that O letter is appear in English alphabet from the left hand 15th position, right hand at 12th position. From the right hand at 12th, from the left hand at 15th. So that letter is O. Now we need sir from the right hand. మనకి ఇప్పుడు ఏ ఎండ్ నుంచి కావాలంటే రైట్ హ్యాండ్ నుంచి కావాలి. సో రైట్ హ్యాండ్ నుంచి 12th position letter appear is O. So O where we have sir in the option at second option. So second one is the right answer. Okay sir, I hope you understand sir. Right sir, next question. Which letter is the 9th at right, 6th at the left, of 7th from the right hand in English alphabets? So almost sir మీరు ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ని దృష్టిలో పెట్టుకొని చేయవచ్చు. ఇప్పుడు సో ఆంగ్ల అక్షరమాల్లో కుడి చివరి నుండి 7వ అక్షరానికి ఎడమ వైపున గల 6వ అక్షరంనకు కుడివైపున గల 9వ అక్షరం. ఓకే, సో ఫ్రమ్ రైట్ అండ్ 7th లెటర్కి టు ద లెఫ్ట్ టు ద రైట్. సో విచ్ లెటర్ ఈజ్ ద టు ద రైట్ ఆఫ్ 9th లెటర్ మీన్స్ ఎట్ రైట్, 6th టు ద లెఫ్ట్, ఫ్రమ్ ది 7th రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ అన్నాడు. సో ఈ రెండింటిని అడిషన్ చేయండి. సో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అడిషన్. సో ఫ్రమ్లోకి చూస్తే రైట్ కన్వర్ట్ అవుతుంది. 7 + 6 13 అవుతుంది. ఇక్కడ ఏం సార్ అంటే టు ద రైట్ ఉంది 9th లెట్. సో బోత్ ఆర్ సేమ్ సైడ్. ఇప్పుడుగా సో ఇవేమో ఆపోజిట్ సైడ్స్, ఇవేమో సేమ్ సైడ్స్ కాబట్టి ఇప్పుడు సబ్ట్రాక్షన్. సో 30 నుంచి 9 పోతే ఎంత? 4. ఏ 4 అది? ఫ్రమ్ రైట్. సో ఫ్రమ్ రైట్ 4th లెటర్, ఫ్రమ్ రైట్ 4th లెటర్. సో ఫ్రమ్ ద రైట్ one, Z is 1, Y is 2, X is 3, W is 4. So now answer is here W.
సో కుడివైపు నుంచి 4వ స్థానంలో ఉండే అక్షరం ఏంటి సార్ అంటే డబ్ల్యూ ఎక్కడ ఉంది సార్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది సార్. క్లియర్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. ఇఫ్ L, M and N letters in English alphabets are removed, then what is the middle letter in the remaining letters sir? So total ga manakunna alphabets enni 26 letters sir. So here A to Z we have the 26 letter. In the first part of alphabets there we have the 13 letters A to M, and at the second part N to Z we have 13 letters. In the first part we have the 13 letters, and as well as at the second part also we have 13 letters. సో మొదటి భాగంలో 13 ఉన్నాయి, రెండో భాగంలో కూడా 13 ఉన్నాయి సార్. ఆంగ్ల అక్షరమాలలో L, M మరియు N అనే లెటర్లను తొలగించమన్నాడు. సో ఇక్కడ L, M తీసేస్తే ఇక్కడ వరకు A 1 అవుతుంది, K 11 అవుతుంది, L 12, M 13. మనల్ని ఏం చేయమన్నాడు మాస్టర్ ఇక్కడ చెప్పండి. L అనే లెటరు, M అనే లెటరు, అలాగే N అనే లెటర్ను తీసేయమన్నాడు. ఓకే, మరి ఇప్పుడు 12, 13, 14 అయిపోయింది. ఇక మిగిలింది ఏంది? O, P, Q, so on, Z. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, రైట్ సైడ్ నుంచి వస్తే Z1, సో P11 అవుతుంది. ఇక్కడ వరకు ఇవి 11 లెటర్స్. ఫ్రమ్ A టు K ఇవి 11 లెటర్స్. అందులో L, M అనేటువంటి 3 లెటర్స్ని ఏమైనా స్కిప్ అయిపోయినాయి సార్. ఆ 3 లెటర్స్ అనేటువంటి స్కిప్ అయిపోయినాయి, అంటే రిమూవ్ చేసిండు. ఇఫ్ L, M and N letters in English alphabets are removed, then what is the middle letter అన్నాడు. సో ఇప్పుడు A to K left side we have 11 letters, and as well as from the Z to P we have the 11 letters. So which letter is here sir in between them? Right, so that one is O is the right answer. So O letter is middle one in the given question sir. సో మనకి ఇచ్చిన అక్షరాలు మొత్తం ఎన్ని? 26 అక్షరాలు. అందులో మొదటి భాగంలో ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. రెండో భాగంలో ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. ఇందులో మొదటి భాగంలోని L, Mలు 2 పోయినాయి, అంటే ఎన్ని మిగిలినాయి? 11. మరి రెండో భాగంలో ఎన్ని పోతున్నాయి? కేవలం 1 లెటరే పోతుంది, అంటే 13లో 1 పోతే ఇక్కడ 12 లెటర్స్ ఉన్నాయి. మరి ఎడమవైపు 11 ఉంటే కుడివైపు 12 ఉన్నాయి. సో సరి సమానంగా పంచుకుంటే 11 పోతే మధ్యలో మిగిలింది ఏంటి సార్ అంటే 12వ అక్షరం, అదే O. సో ఆన్సర్ ఈజ్ O సార్. క్లియర్? నెక్స్ట్ వన్ సార్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ alphabets between 10th letter from left and 7th letter from right hand? కుడి చివరి నుండి 7వ అక్షరము మరియు ఎడమ చివరి నుండి 10వ అక్షరమునకు మధ్యన ఎన్ని అక్షరాలు కలవన్నాడు. సో ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ A to Z we have total 26 letters సార్. మొత్తం 26 అక్షరాలు. అందులో ఆ 26 అక్షరాలు మనోడు ఏం చేసిండు సార్, ఫ్రమ్ ది లెఫ్ట్ టు 10th లెటర్కి, ఫ్రమ్ ది రైట్ 7thకి సార్. ఈ 10th లెటర్ అంటే మీకు ఆల్ఫాబెట్లో ఏం కనిపిస్తుంది? J కనిపిస్తుంది. ఫ్రమ్ రైట్లో 7th లెటర్ ఏం కనిపిస్తుంది? T. సో JT. ఇక ఇన్ బిట్వీన్ అంటే ఈ లెటర్స్ కాక ఈ మధ్యలో ఉన్న లెటర్స్ చెప్పమంటాడు. సో మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటాడు. సో అసలు యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో ఉన్నాను సార్. టోటల్గా మేము 26 మెంబర్స్. సో మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసుకోవడం కోసం ఇక ఇటువైపు ఒక 10 మంది ఉన్నారు, ఇటువైపు ఒక 7 ఉన్నారు. సో ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ వీ హ్యావ్ 10 మెంబర్స్, ఫ్రమ్ రైట్ హ్యాండ్ వీ హ్యావ్ 7 మెంబర్స్. సో ఈ 10 and 7 ఎంత అవుతుంది? ఎస్, 10 + 7 17. సో టోటల్ ఎంత మరో 26. సో 26లో 17 పోతే ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. ఎంత మాస్టర్? 9. రైట్ సార్. హియర్
10 plus 7, 17, but out of 26 minus 17. ఓకే, సో 26 మైనస్, సో ఎంత అవుతుంది అని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో 26 మైనస్ 17 అంటే ఎంత సార్? 9. క్లియర్? సో 9 ఈజ్ ద అవర్ ఆన్సర్ సార్. సో మధ్యలో ఎన్ని ఉంటాయంటే 9 లెటర్స్ ఉంటాయి. ఓకేనండి.